సో రంగా గారి హత్య జరిగి ఇప్పటికి 35 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు వచ్చిన ప్రతి సందర్భంలోనూ రంగా గారి ఫోటో కావచ్చు, రంగా గారి హత్యకు సంబంధించి ప్రతి అంశం కూడా ఎలక్షన్లో వాడుతూ ఉంటారు. అయితే ఈసారి ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు రంగా గారి హత్య వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటూ చెప్పి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. సార్ ఏంటి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ టైంలో ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ప్రజలకు ఎలాంటి మీరు మెసేజ్ ఇవ్వదలుచు? అంటే వాళ్ళకి గుర్తు చేయదలుచుకున్నా, ఇలాంటి వాడిని మరవకండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ రామారావు ఎప్పుడూ నాశనం చేశాడు కదా, మరి ఇప్పుడు చెప్పుకోవట్లా వెన్నుపోటుదారుడని. ఎప్పుడూ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు, ఇప్పటికి నాదెళ్ల భాస్కరరావుని వెన్నుపోటుదారుడు అంటారుగా, ఇప్పటికి చంద్రబాబుని వెన్నుపోటుదారు ఉంటాడుగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోసగాడు అంటారుగా. అయ్యా మోసగాడు ఇప్పుడు గుర్తు చేస్తుండాలి. దొంగ అరే అమ్మ దొంగ మొన్న జేబులు కొట్టాడు, జాగ్రత్త వాడు పక్క వెళ్ళమాకండి అంటాం కదా. ఎవడో వాడు వెన్నుపోటు పొడిచాడు పక్క వెళ్ళమాకండి అంటాం కదా. పోసాని ఎదవా ఆడ పక్క వెళ్ళమాకండి అంటాం కదా. పోసాలు మంచివాడు పక్క వెళ్ళండి అంటాం కదా. దానికి వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు? ఒక మహానుభావుని, ఒక లెజెండ్ని చంపించాడు కాబట్టి. అది అప్పట్లో అందరూ అన్నారు కాబట్టి, వాళ్ళ అబ్బాయి అన్నాడు కాబట్టి. ఇన్నాళ్ళు ఎవరు ఏమంటున్నా రంగాన్ని చంపించాడు కానీ అది ఎప్పుడు నవ్వుతూ ఉన్నారు తప్ప ఎప్పుడేం మాట్లాడలేదుగా. కుటుంబ సభ్యులు ఏ రోజు కూడా మరి ముందుకు వచ్చి చెప్పలేదు, ఎందుకంటే మీరేం చెప్పారు? ఇప్పుడు రంగా ఒక కుటుంబీకుడు కాదు, ప్రజానాయకుడు. ప్రజలందరికీ, ఒక కాపులకే కాదు, అన్ని కులాల వాళ్ళు రంగాన్ని ప్రేమిస్తారు. అలాంటి లెజెండ్ని చంపబట్టి ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. ఆ బాధ అదిగో ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ కాపుల్ని ఎంత ప్రేమించాడో రంగా, ఈయనంతా మోసం చేస్తుంటే బాధగా ఉంది మాకు. నువ్వు కాదు, రంగా చచ్చిపోతే విజయవాడ వచ్చి ఖండించి సంతాప సభ పెట్టి కన్నీళ్లు పెట్టని వాడెవడు అవినీతి పనిచేసి జైల్లో పడితే వామ్మో నా బాబుని జైల్లో పెట్టి పరిగెత్తుకెళ్ళి జైల్లోకి వెళ్ళాలంటే మీనింగ్ ఏంటి? కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే రంగా గారి ఫోటో కావచ్చు, రంగా గారి పేరు వాడుతున్నారు, మిగతా సందర్భాల్లో ఎవరు మాట్లాడలేదని చెప్పి కూడా బయట విమర్శలు ఉన్నాయి. కాదు, రంగా గారి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చూడండి, రోడ్డు మీద వెళ్తున్నా ప్రతి ఇంటి ముందు కూడా రంగా గారి బొమ్మ ఉంటుంది. రంగాన్ని ఎవరు మర్చిపోరు, నాలాంటి వాడు కూడా మర్చిపోరు. చాలాసార్లు చెప్పాను నేను, చూసుకోండి మీ దాంట్లో చాలాసార్లు చెప్తా, ఎప్పుడు చెబుతుంటా. ఇప్పుడు ఎట్టొచ్చాడు నేను, రంగా గారితో ఎట్టొచ్చారు, మా కుటుంబ సభ్యులు రంగా గారితో ఒకప్పుడు ఎట్ట సంబంధాలు ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు తెలుసు. ఇప్పుడు కొత్తగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఇప్పుడే ఎందుకు మళ్ళీ ఎత్తాల్సింది ఏంటంటే, ఇంత గొప్ప రంగా గారిని చంపిన ఆ టీడీపీ లీడర్కి నువ్వు మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నావు? కేవలం మీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయడానికే ఇది మీరు ముందు తీసుకుని వచ్చారంటే? అంటే పవన్ కళ్యాణ్ పార్టీని డ్యామేజ్ చేస్తారు ఎవడన్నా? ఆయన చేసుకున్నాడా, చేశారా? ఇప్పుడు అటంటే అన్నీ డ్యామేజ్ చేస్తా, ఒక జగన్ తప్ప ఓట్లేస్తారా? పోసాని చెప్తే వింటారా? పోసానంత పుడింగా నిజం చెప్తేనే వింటారు. నిజం కదా ఇది. ఆయన మొన్న ఏమన్నాడు, చంద్రబాబు తిట్టలేదా? ఏమన్నా తెలుసా? మళ్ళీ మీరేమని చేస్తా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అసలు? ఇది పవన్ కళ్యాణ్ మాటలు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ మాటలు డైరెక్ట్గా క్లిప్పింగ్ చూసుకొని ఉండే నెట్లో. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా? రామారావును పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ, లేకపోతే ఈనాటి ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ముఖ్యమంత్రి అవుతాడా అని సెటైర్ వేశాడు. ఖబర్దార్, ఎంత తింటావురా లోకేష్ బాబు, తిని ఇసుక తిని స్వర్గంలో ఉన్న మీ తాత క్షోమిస్తుందిరా. ఇంది తిట్టాడా అతన్ని, తన కుటుంబ సభ్యుల్ని. ఇప్పుడు ఎట్టేస్తావు? అదే ఓటర్ అయితే అడగను, నువ్వు నాయకుడు కదా, మమ్మల్ని పాలించడానికి వచ్చావు కదా, మా సేవ చేయడానికి వచ్చావు కదా, మరి 2-3 మాటలు ఎట్ట మారుస్తున్నావు? ఇప్పుడే మార్చేవాడివి, రేపు మళ్ళీ ఎట్ట మారుస్తావు అని అడుగుతున్నావు. తప్పే ఉంది అందులో? విషయం స్పష్టంగా చెప్పండి. ముద్రగడ పద్మనాభం కావచ్చు, మరికొంతమంది కాపు నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాంటి సమయంలోనే మీరు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటండి? ఇది ఈరోజు కాదు, నేను ఇప్పుడు పెడతానుగా, కొత్తగా పెట్టాను. ఇప్పుడు ఏమన్నా ముహూర్తం చూసి, ఆయన ఇప్పుడు పెద్ద లెజెండ్ కదా ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఏ పార్టీలో చేస్తే అక్కడ చేస్తారు, నాకే సంబంధం. ఆయన మా పార్టీకి వచ్చాడా, ఈయన మా పార్టీకి వెళ్ళాడా? ఇప్పుడు అంటాను, ఎవరన్నా పార్టీకి బయటికి వెళ్ళారు, ఇప్పుడు తిట్టాను ఎవరన్నా, వాళ్ళ ఇష్టం వాళ్ళది. అట్ట మాట్లాడు నేను. నువ్వు రాజకీయ నాయకుడు, నువ్వు పార్టీ పెట్టావు, మీకోసం వస్తా అన్నావు, మా కోసం రావట్లేదు కదా అంటున్నాను నేను. తప్పే దీనికి పవన్ కళ్యాణ్ పర్సనల్గా ఎందుకంటాను? ఏం ద్వేషం ఉంది మా ఇద్దరి మధ్య? ఆయన హీరో, ఆయన అన్ని రకాలు దాంట్లో ఉన్నా, 37 ఏళ్ళ నుంచి ఉన్నా. ఆయన ఇండస్ట్రీ కూడా రాలా. నేను బిజీగా ఉన్నప్పుడు రైటర్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, హీరో అయ్యాను, విలన్ అయ్యాను, నన్ను స్టిల్ పనిచేస్తా ఉన్నా, ప్రొడ్యూసర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో మాట అన్నారు, అంటే జగన్ లాంటి బలమైన వ్యక్తిని ఢీకొనాలంటే మనం సింగిల్గా వెళ్తే సరిపోదు, అన్ని పార్టీలు కలిసి ముందుకెళ్ళాలని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. కేవలం జగన్ ఢీకొట్టడానికే వీళ్ళంతా కలిసి ముందుకెళ్తున్నారంటారు మీరు? ఆయన ఎక్కడ తప్పు మాట్లాడుతున్నానంటే, జగన్ లాంటి బలమైన
ఎందుకు ఢీ కొట్టాలి జగన్ బలమైన వేయొద్దు అని చెప్పి కూడా కాదు. ఇప్పుడు జగన్ అవినీతిపరుడు, జగన్ మోసగాడు, జగన్ ఇక్కడ కూడా ఏమి హెల్ప్ చేయలేదు అంటే నువ్వు ఆయనకి అగ్రెస్ట్ చేయాలి. అతను బాగా పనిచేస్తున్నప్పుడు మరి బలంగానే ఉంటాడు. నువ్వు బాగా పనిచేయవు, నువ్వు బలంగా ఉండవు. నువ్వు బలంగా ఉండకుండా నువ్వు పక్కన పని బెడుస్తావు. అది అడిగేది ఎందుకు? ప్రజలు గెలిపించారు. ఏమైనా వేరే దారిలో గెలిచాడా జగన్? చెప్పండి, మీరే చెప్పండి. జర్నలిస్ట్ నేను తెలుసుకుంటా. ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు, దండం పెట్టాడు, ఇలా మంచి పనులు చేస్తానమ్మా అన్నాడు. చేశాడు 90% పైగా మంచి పనులు. మరి ఇతన్ని ఎందుకు తిడుతున్నావు? ఇతను తిట్టావు సరే, ఎన్నాళ్ళు ఊరుకుంటాడు ఆయన మాత్రం? తిట్టావా? వాళ్ళ తాతని తిడతావు, పులివెందులు తిడతావు, కర్రతో కొడతానంటావు, తోలేస్తామంటావు, కబడ్దారంటావు, నా కొడకల్లారంటావు. మేమనొచ్చు. ఆఫ్టర్ మేము బచ్చగాళ్ళం, ఓటర్లం, ప్రజల్లో ఒకడు. నువ్వు అట్ట కాదు, నువ్వు స్పెషల్. నువ్వు పార్టీ నాయకుడివి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. నువ్వు పార్టీ నాయకుడివి. నీ వెనక చాలామంది ఉన్నారు. నువ్వు ఎట్టుండాలి? క్లియర్గా ఉండాలి, క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. అదేగా నేను కోరుకుంటున్నావు. సార్ ఫైనల్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగింది, అభివృద్ధి ఫలాలు అందితేనే మాకు ఓటేయని చెప్పి ఆయన స్వయం చెప్పారు. మరోపక్క ఇటు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి జగన్ గారి మీద పోటీకి వస్తున్నాయి. ఇందులో షర్మిల గారు కూడా ఈ ప్రతిపక్షాలతో కలిసి ముందుకు రావడానికి కూడా దీన్ని ఎట్లా చూడవచ్చు? రేపు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? ఒక పక్క వాళ్ళు సిద్ధం అంటే మరో పక్క ప్రతిపక్షాలు సై అంటున్నాయి. మొత్తం మీద రాబోయేది ఎలక్షన్ గతంతో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉండబోతుంది? వాళ్ళు సై అవనాయి, తొయ్యి అవనాయి మాకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలను మాత్రమే నమ్ముకుంటాడు. ఆ పక్కనున్న బలగాల్ని, పక్కనున్న శైలు. ఇప్పుడు ఇట్లా 5 వచ్చారు పాండవులు, ఈ పక్క 100 మంది వచ్చారు కౌరవులు. దానికి గడగడ ఒరిగిపోలా, పాసు పోసుకోవాలా. నాకు ప్రజలు ఉన్నారు, నేను ప్రజలకి నిజాయితీగా పనిచేశా. నేను మంచి చేశాను అనుకుంటే మీరు నాకు అండగా ఉండండి. ఈ వరడే అప్పుడు ఇప్పుడు అంటున్నాడు. అంతేగాని ఓసారి ఈయన బలంగా ఉన్నాడు, ఓసారి ఈయన రాయలసీమ వచ్చాడు, ఓసారి ఈయన రౌడీ, ఓసారి గ్యాండీ, ఓసారి దాన్ని అంటారు ఇది అంటాడు ఆయన ఇంగ్లీష్లో. ఇది వాళ్ళు అంటారు చూడు. ఇప్పుడు అది జగన్ తిడుతుంటాడు ఇంగ్లీష్లో. ఏదో సైకో సైకో అంటాడు. ఏం సైకో? రోడ్డు మీద వాళ్ళందరూ కొడతాడా కర్ర పట్టుకొని జగన్మోహన్ రెడ్డి? దారిలో అందరూ కొట్టేస్తున్నాడా? ఏం సైకో? ఏం సైకో అంటే ప్రజలందరూ ఈయన ప్రేమిస్తున్నారు, ఈయన గుండెలో పెట్టుకున్నారు. దానికి వాళ్ళకి కోపం, ఏడుపు, అంత ప్రేమ. చెప్పండి, ఏం సైకో పని చేసేది చెప్పండి మీరు. నేను కూడా తెలుసుకోవాలి కదా. పని ఎవరు చెప్పడం? జర్నలిస్టులు మీరు చెప్తారుగా, మీరు నిష్పక్షపాతంగా ఉంటారుగా. సైకో పనులు వెళ్తే కాలుతో తన్నాడా జగన్మోహన్ రెడ్డి? తనలేదుగా. షర్మిల గారు ట్యాప్లో పడ్డారా? ఆమె ఎక్కడ పడ్డా మనకు అనవసరం. ఎక్కడ పడ్డా ఆమెను ఎందుకు ఆలోచిస్తాం మేము అంటున్నా? ఆమెను ఎందుకు ఆలోచిస్తాం? మేము ప్రజల గురించి ఆలోచించుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు? వాళ్ళే చెప్తున్నారు మా అన్నకు ఓటేయద్దు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు మన్నకు ఓటేయద్దు అంటే ఓటేయకుండా మానేయరు. వాళ్ళిద్దరు కలిపి ఆయనకు ఓటేయండి, ఏదో సిపిఎం పార్టీని అధికారంలో పెట్టండి అంటే పెడతారా? చంద్రబాబుకి ఓటేయండి అంటే వేస్తారా? వాళ్ళు 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 ఏం చెబితే జరుగుద్ది. అట్లా జరుగుద్దా చెప్పు? షర్మిల మా అన్నయ్యకి ఓటేయద్దు అంటే ఈమెను చూసి అంతకుముందు ఓటేశారా? ఈమెను చూసి మళ్ళీ ఓటేయకుండా ఉంటారా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే తీర్పిస్తారంట. ప్రజలే తీర్పిస్తారు, ఇంకెవ్వడంలో కాదు అది. థ్యాంక్ యూ.